హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి ద్రవ్యం బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్నలను అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు టెట్ డిఎస్సికి సంబంధించిన మరింత ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వస్తు మార్పిడి వ్యవస్థలోని ప్రధాన సమస్యలలో ఒకటి ఏమిటి? ఆప్షన్ ఏ, వస్తువులను సులభంగా విభజించవచ్చు. ఆప్షన్ బి, వస్తువుల విలువలపై ప్రజలు ఏకీభవించకపోవచ్చు. ఆప్షన్ సి, ప్రతి ఒక్కరూ వర్తకం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆప్షన్ డి, ఇది లావాదేవీలను సులభతరం చేస్తుంది. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి ద్రవ్యం బ్యాంకింగ్కు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్నలను అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి, వస్తువుల విలువలపై ప్రజలు ఏకీభవించకపోవచ్చు. ప్రజల్లో భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. వస్తు మార్పిడి వ్యవస్థకు సంబంధించి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రోమన్ కాలంలో ఏ బంగారు నాణం ప్రామాణికంగా పరిగణించబడింది? ఆప్షన్ ఏ, దినార్. ఆప్షన్ బి, పనా. ఆప్షన్ సి, బిసెంట్. ఆప్షన్ డి, రూపాయి. రోమన్ కాలంలో బంగారు నాణంగా పరిగణించబడింది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బిసెంట్ అనే బంగారు నాణం రోమన్ కాలంలో ప్రామాణికంగా గుర్తించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో ఏ వెండి నాణం చెలామణిలో ఉండేది? ఆప్షన్ ఏ, బిసెంట్. ఆప్షన్ బి, దినార్. ఆప్షన్ సి, పనా. ఆప్షన్ డి, నికెల్. ప్రతి ఒక్కరూ మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పనా. మౌర్యుల కాలంలో పనా అనే వెండి నాణ్యం చెలామణిలో ఉండడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వర్ణకారులు మొదట ఏ రకమైన రసీదులను జారీ చేసేవారు? ఆప్షన్ ఏ, మార్పిడి బిల్లులు. ఆప్షన్ బి, తనఖాలు. ఆప్షన్ సి, చెక్కులు. ఆప్షన్ డి, హుండీలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, హుండీలు. స్వర్ణకారులు మొదటగా హుండీలను రసీదులుగా జారీ చేసేవారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కరెన్సీ జారీ మరియు నిర్వహణ బాధ్యత వహించే సంస్థ ఏది? ఆప్షన్ ఏ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆప్షన్ డి, బ్యాంక్ ఆఫ్ బరోడా. భారతదేశంలో కరెన్సీ జారీ మరియు నిర్వహణ బాధ్యతలను వహించే సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి బ్యాంకర్లుగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ, బెంగాల్కు చెందిన జగత్ సేట్లు. ఆప్షన్ బి, పాట్నాకు చెందిన షాలు. ఆప్షన్ సి, మద్రాసు నుంచి చెట్టియార్లు. ఆప్షన్ డి, పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. బెంగాల్కు చెందిన జగత్ సేట్లను, పాట్నాకు చెందిన షాలను, మద్రాసుకు చెందిన చెట్టియార్లను తొలి బ్యాంకర్లుగా పిలిచేవారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో ఆమ్స్టర్డామ్ యూరప్లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది? ఆప్షన్ ఏ, 1600. ఆప్షన్ బి, 1606. ఆప్షన్ సి, 1610. ఆప్షన్ డి, 1620. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి, 1606వ సంవత్సరంలో ఆమ్స్టర్డామ్ యూరప్లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకింగ్ వ్యవస్థ మొదట ఎక్కడ ఆవిర్భవించింది? ఆప్షన్ ఏ, లండన్. ఆప్షన్ బి, ప్యారిస్. ఆప్షన్ సి, ఆమ్స్టర్డామ్. ఆప్షన్ డి, వెనీస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఆమ్స్టర్డామ్. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది మొట్టమొదటిసారిగా ఆమ్స్టర్డామ్ అనే నగరంలో ఉద్భవించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వాణిజ్య బ్యాంకులు నిర్వహించని పనులు ఏవి? ఆప్షన్ ఏ,
ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం. ఆప్షన్ బి బంగారు నాణేలను జారీ చేయడం. ఆప్షన్ సి వివిధ నిపుణులకు డబ్బు అప్పుగా ఇవ్వడం. ఆప్షన్ డి పొదుపు ఖాతాలను నిర్వహించడం. క్రింది వాటిలో వాణిజ్య బ్యాంకులు నిర్వహించని పనులు వచ్చేసి బంగారు నాణేలను జారీ చేయడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్స్. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా నుంచి ఒక నెలలో ఎన్నిసార్లు డబ్బు తీసుకోవచ్చు? ఆప్షన్ ఏ అపరిమిత సార్లు. ఆప్షన్ బి 2 సార్లు. ఆప్షన్ సి 4 సార్లు. ఆప్షన్ డి ఒకేసారి. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా నుంచి గరిష్టంగా నెలకు 4 సార్లు మాత్రమే డబ్బు తీసుకోవచ్చు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. చెక్కును ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ డబ్బు ఆదా చేయడం. ఆప్షన్ బి ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బులు బదిలీ చేయడం. ఆప్షన్ సి ఖాతా చెల్లించడం. ఆప్షన్ డి డబ్బు అప్పుగా తీసుకోవడం. చెక్కును ప్రధానంగా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బులు బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యాపారవేత్తలు, దుకాణదారులు మరియు కంపెనీలు ఏ రకమైన ఖాతాను నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ పొదుపు ఖాతా. ఆప్షన్ బి స్థిర డిపాజిట్ ఖాతా. ఆప్షన్ సి కరెంట్ ఖాతా. ఆప్షన్ డి ఉమ్మడి ఖాతా. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి కరెంట్ ఖాతా. వ్యాపారవేత్తలు, దుకాణదారులు మరియు కంపెనీలు కరెంట్ ఖాతాను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక రోజులో ఎన్నిసార్లు కరెంట్ అకౌంట్లో డబ్బులు జమ చేయవచ్చు? ఆప్షన్ ఏ ఒకసారి. ఆప్షన్ బి 2 సార్లు. ఆప్షన్ సి అనేక సార్లు. ఆప్షన్ డి వారాంతాల్లో మాత్రమే. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేక సార్లు. ప్రతిరోజు ఎప్పుడైనా కరెంట్ ఖాతాలో డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అనేక సార్లు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాంకు కరెంట్ ఖాతాదారులకు ఏమి అందించదు? ఆప్షన్ ఏ స్థిర వడ్డీ రేటు. ఆప్షన్ బి డిపాజిట్లపై వడ్డీ అందించదు. ఆప్షన్ సి రోజువారీ నగదు భత్యం. ఆప్షన్ డి నెలవారీ స్టేట్మెంట్లు. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. బ్యాంక్ కరెంట్ ఖాతాదారులకు డిపాజిట్లపై వడ్డీ అందించదు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఏటీఎం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఆటోమేటెడ్ ట్రెల్లర్ మిషన్. ఆప్షన్ బి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ మెథడ్. ఆప్షన్ సి అకౌంట్ ట్రాన్స్ఫర్ మేనేజర్. ఆప్షన్ డి ఆటోమేటెడ్ ట్రాన్సాక్షన్ మెకానిజం. ఏటీఎం అనగా ఆటోమేటెడ్ ట్రెల్లర్ మిషన్. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది? ఆప్షన్ ఏ చెక్కులు. ఆప్షన్ బి డెబిట్ కార్డ్. ఆప్షన్ సి కరెంట్ ఖాతా. ఆప్షన్ డి ఫిక్స్డ్ డిపాజిట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డెబిట్ కార్డ్. నగదు రహిత లావాదేవీలను అనుమతించేది డెబిట్ కార్డ్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. నెట్ బ్యాంకింగ్ ఎలాంటి సౌలభ్యాన్ని అందిస్తుంది? ఆప్షన్ ఏ రుణ దరఖాస్తులు. ఆప్షన్ బి నిధుల బదిలీలు. ఆప్షన్ సి నగదు ఉపసంహరణలు. ఆప్షన్ డి చెక్కు చెల్లింపులు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నెట్ బ్యాంకింగ్ నిధుల బదిలీలను సౌకర్యవంతంగా చేస్తుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. పొదుపు కోసం ఫిక్స్డ్ డిపాజిట్ను ఎంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ పొదుపు ఖాతా మాదిరిగానే వడ్డీని అందిస్తుంది. ఆప్షన్ బి అధిక వడ్డీ రేట్లు మరియు భద్రతను అందిస్తుంది. ఆప్షన్ సి రోజువారీ ఉపసంహరణలను అనుమతిస్తుంది. ఆప్షన్ డి వ్యాపార సమయాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అధిక వడ్డీ రేట్లు మరియు భద్రతను కల్పిస్తుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాంకింగ్ పరిభాషలో ఎస్హెచ్జి అనగా ఏమిటి? ఆప్షన్ ఏ స్వయం సహాయక బృందం. ఆప్షన్ బి ప్రత్యేక సహాయ గ్రాంట్. ఆప్షన్ సి పొదుపు సహాయ బృందం. ఆప్షన్ డి నిర్మాణాత్మక సహాయ బృందం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ
స్వయం సహాయక బృందం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాలిమర్ నోట్ల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ, ఇవి కాగితపు నోట్ల కంటే బరువుగా ఉంటాయి. ఆప్షన్ బి, ఇవి తడిసిపోయే అవకాశం ఎక్కువ. ఆప్షన్ సి, అవి ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయి మరియు నకిలీలను తట్టుకుంటాయి. ఆప్షన్ డి, అవి చిరిగిపోవడం సులభం. పాలిమర్ నోట్ల వల్ల కలిగే ఉపయోగం చూసుకున్నట్లయితే ఎక్కువ కాలం మన్నికను కలిగి ఉండి నకిలీలను తట్టుకుంటాయి. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి ద్రవ్యం బ్యాంకింగ్కు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్నలను అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.